లూకాసువార్త 23వ అధ్యాయము 39వ వచనం చూద్దాం. జాగ్రత్తగా చూడండి అందరూ కూడా. లూకాసువార్త 23:39. వేలాడదీయబడిన నేరస్తులలో ఒక్కడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. ఇప్పుడు కూడా చాలామంది ఇదే మాట మాట్లాడుతున్నారు. తనను తాను రక్షించుకోలేనివాడు మిమ్మల్ని ఎలా రక్షించగలడు అని అడుగుతున్నారు. తెలియక అజ్ఞానులు. ఆ శిలువ మీద ఉన్నవాడు కూడా అజ్ఞానే. ఈ నేరస్తుడు కూడా అజ్ఞానే. మీకు విషయం చెప్పనా, మొదట ఇద్దరు దొంగలు ప్రభువుని దూషించారు. మీరు అనుకోవచ్చు కాదండి ఒకడే కదండి దూషించాడు అనుకోవచ్చు. కాదు, ఇద్దరు దూషించారు. అది మార్క్స్ వార్తలో మత్తయి వార్తలో మనకు కనబడుద్ది. ఇద్దరు దూషించారు. కానీ కాసేపటికి ఒకడు ఆలోచనలో పడ్డాడు. ఎందుకు ఆలోచనలో పడ్డాడంటే, ఇతడు యూదుల రాజు, ప్రభువైన. ఎందుకంటే జరుగుతున్న విషయాలను గమనిస్తున్నాడు ఆ నేరస్తుడు. ఆయన చుట్టూతా జరుగుతున్న విషయాలను చాలా సమయంలో చాలా టైం నుంచి గమనిస్తున్నాడు. మొదటైతే దూషించేశాడు, కానీ ఆకాశానికి భూమికి మధ్య వేలాడిన సందర్భాలలో ఆయన మాట్లాడుతున్న మాటలు కానివ్వండి, ఆయన చేస్తున్న పనులు కానివ్వండి, చాలా విచిత్రంగా కనబడుతున్నాయి. ఏంటి ఈయన క్షమాభిక్ష పెడుతున్నాడు? ఏంటి ఈయన ఇంత ప్రేమగా ఉన్నాడు? ఈయన శక్తి ఏంటి? ఈయన గొప్పతనం ఏంటి? ఈయన చేసిన మేలులను గురించి కూడా మాట్లాడుతున్నారు. ఏం పాపం చేశాడంటే ఒక్క రుజువు కూడా ఈయన మీద లేదు, మోపలేకపోయారు. పిలాతు కూడా ఈయనకు క్షమాభిక్ష పెట్టేశాడు. ఈయన మీద మోపిన ఏ నేరమో రుజువు కాలేదు. అది ఈయన ఎందుకు ఈయన గురించి ఇలా మాట్లాడుతున్నారు? ఏం చేశాడు ఈయన? ఏం పాపం చేశాడు? ఏ పాపము ఎరుగనివాడు, ఏ పాపము చెయ్యనివాడు. ఏ పాపము చెయ్యని యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నారన్న విషయాన్ని చాలా తొందరగా గ్రహించగలిగాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఈ నేరస్తుడికి ఈయన సామాన్యుడైతే కాడు, ఈయన చాలా గొప్పవాడు. అందుకే ఆ మొదటి నేరస్తుడు అంటున్నాడట, వేలాడదీయమైన ఆ నేరస్తులలో మొదటి నేరస్తుడు అంటున్నాడట, నీవు క్రీస్తువు గనుక, నీవు క్రీస్తువు కదా. అంటే క్రీస్తు రాబోతున్నాడన్న సంగతి వీళ్ళకి ముందే తెలుసు. ఆ నేరస్తుడికి కూడా తెలుసు. చాలామంది ఏమనుకుంటారంటే, బోర్డు రాశారు కదండి, ఆ బోర్డు చూసి గ్రహించి ఉంటారు అనుకుంటారు. నో, కంప్లీట్లీ రాంగ్. బోర్డు చూడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఆ బోర్డు చూడాలంటే ఇతనికి ఎలా కనబడుద్ది? కనబడితే మాత్రం బోర్డు చూసి ఎందుకు నమ్ముతాడు? అది కాదు. ఆల్రెడీ వీళ్ళకి తెలుసు, క్రీస్తు గురించి తెలుసు. అసలు క్రీస్తు రాబోతున్నాడన్నది 100 సంవత్సరాలుగా యూదుల నమ్మకం, యూదుల విశ్వాసం. హేరోదు పిలిపించినప్పుడు, జ్ఞానులు వచ్చినప్పుడు కూడా క్రీస్తు ఎక్కడ పుట్టినని అడిగాడు. హేరోదు అన్యుడైన హేరోదు అడుగుతాడు, క్రీస్తు ఎక్కడ పుట్టును అని అడిగాడు. అడిగితే జ్ఞానులు ఏం చెప్పారు? ఆ పిలిపించిన శాస్త్రులందరూ ఏం చెప్పారు? యోదయ దేశపు బెత్లెహేములోనే, ఇదిగో ఇలా ప్రవక్త గ్రంథంలో రాయబడి ఉంది అని అన్యుడైన హేరోదుకి చెప్తున్నారు. అంటే ఇశ్రాయేలు అందరికీ తెలుసు క్రీస్తు రాబోతున్నాడని, మెస్సియా పుడతాడని, మెస్సియా వస్తాడని తెలుసు, అందరికీ తెలుసు. సో ఈ నేరస్తులకు కూడా తెలుసు. అందుకే అక్కడ పై నేరస్తుడు ఏమంటున్నాడట, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. నిన్ను నువ్వు రక్షించుకో, ముందు మమ్మల్ని కూడా రక్షించు. ఇప్పుడు కూడా చాలామంది మూర్ఖత్వంతో, మతోన్మాదంతో మాట్లాడుతున్న మాట, తనను తానే రక్షించుకోలేని వాడు మిమ్మల్ని ఎలా రక్షిస్తాడు? చూసారు ఎంత అజ్ఞానంగా మాట్లాడతారో చాలామంది. త్యాగం యొక్క విలువ తెలియక త్యాగాన్ని చాలామంది బలహీనత అనుకుంటారు. అదే సెమినార్లో చెప్పాను, త్యాగం బలహీనత కాదు. త్యాగం బలహీనత కాదు, బలంలో నుండి పుట్టేదే త్యాగం. నిజమైన బలంలో నుండి పుట్టేదే త్యాగం. అయినా ఒకటి ఆలోచించండి, ఒకరి ప్రాణాలు తీయడం సులభం, ఒకరి కొరకు ప్రాణం ఇవ్వడం చాలా కష్టం. ఒకరి కొరకు ప్రాణం ఇవ్వడం సామాన్యమైన సంగతి కాదు, చాలా కష్టం. అందుకే రోమాపత్రికలో చెప్తాడు, మంచివాని కొరకు సైతము ఒకడు మరణించుట అరుదు. నేను అదే ప్రేమ లేనివాడు పాటలో రాశాను. కాబట్టి అసలు ప్రాణం ఇవ్వడం అనే విషయంలో చాలా గట్స్ ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి. అది త్యాగంతో కూడుకున్నది. అది
త్యాగంతో కూడుకున్నది. తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు బతుకుతావా నీ బిడ్డ బతుకుతావా, ఒకళ్ళకే ఛాన్స్ ఉందంటే ఏమంటది తల్లి? నన్ను చంపేయండి, నా బిడ్డ బతకాలి. మనమైనంతే. ఒకసారి ఆ పాశంలో పడిపోయామంటే, పాశం అంటే మామూలు పాయసం కాదు సుమా, పాశం అంటే అదొక ఎఫెక్షన్, ఇంకది ఆ బంధం, వల, బంధం అనే వల. అందులో ఒకసారి పడ్డామనుకోండి, పిల్లల మీద ఎనలేని ప్రేమ వచ్చేది. అంతే. నువ్వు చేస్తావా నీ బిడ్డను చంపుకుంటావా అంటే ఏమంటాం వెంటనే? నేను చచ్చిపోతా, నా బిడ్డ కోసం అవసరమైతే నేను చచ్చిపోతా అంటదా అంత తల్లి? తండ్రి అంటాడు, ఖచ్చితంగా అంటాడు. మరి మనుషులు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పరిచయంలో మీకే ఇంత ప్రేమ ఉంటే, పరలోకము నుండి నీ కొరకు మరణించడానికి వచ్చిన త్యాగమూర్తి యేసు ప్రభు, ఆయనకి ఎంత ప్రేమ ఉంటుంది నీ మీద, నా మీద. అందుకు నీకు బదులుగా, నాకు బదులుగా సిలువ శిక్షను భరించాడు ఆయన. నీవు నేను పొందవలసిన శిక్షను ఆయన భరించి, పవిత్ర రుధిరాన్ని దారపోసి బలియాగం చేసి సర్వమానవాళికి ఒక విశ్వాసాన్ని క్రియేట్ చేశాడు. హీస్ ద క్రియేటర్ ఆఫ్ ద ఫెయిత్. ఆయన క్రియేటర్ ఆ విశ్వాసానికి. అందుకే విశ్వాసమునకు కర్త అన్నాడు ఆయన్ని. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు. ఆయన క్రియేట్ చేసింది విశ్వాసం. ఎలాంటి విశ్వాసాన్ని క్రియేట్ చేశాడంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నేనే మార్గం, ఐఎమ్ ద వే, నేనే సత్యం, ఐఎమ్ ద ట్రూత్, నేనే జీవం, అండ్ ఐఎమ్ ద లైఫ్, ఎటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్ అని ప్రభువు వాగ్దానం చేశారు. ఆయన క్రియేట్ చేశాడు ఒక విశ్వాసం. ఆయన ఒక రూట్ వేశాడు. ఇదివరకు నాయన ఇన్నాళ్ళు మీకు మార్గం దొరకలేదా, నేనేస్తున్నాను మార్గం, నేనేస్తున్నాను ఇక మీదట మార్గం. ఏంటి ప్రభు ఆ మార్గం? నా యందు విశ్వాసం ఉంచండి, మీ పాపాలకు నేను ప్రాయశ్చిత్తం అయిపోతున్నాను, నేను మీ శిక్షను భరిస్తున్నాను, ఇంకా మీ మీద శిక్ష విధించడానికి ఎవరు లేరు, మీరు మారు మనసు పొందండి చాలు, నా యందు విశ్వాసం ఉంచండి, మీ పాపాలు రద్దు చేయబడుతున్నాయి, రద్దు చేసే అధికారం నాకుంది అన్నాడు. పాపములు క్షమించుటకి తనకు అధికారం ఇచ్చిన వాడెవరు అంటున్నారట శాస్త్రులు, పరిసయ్యులు. ఆయన అంటాడు, పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం అనుగ్రహింపబడి ఉన్నది. నాకుంది అధికారం, నేను క్షమించడానికి నాకు అధికారం ఉంది. ఎందుకు? అసలు పాపం నాలో లేదు కనుక పాపాన్ని క్షమించే అధికారం నాకుంది అనేది ప్రభు యొక్క వాదన. అలాంటి పరిశుద్ధుడు బలిగా అర్పించబడ్డాడు కలువరి శిలువలో. ఆ పరిశుద్ధుడి బలియాగంలో సర్వమానవాళికి రక్షణ, విమోచన అనుగ్రహింపబడింది. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ప్రకటించుకున్నాడు ఆయన. అది సత్యం. సో ఇలాంటి పరిశుద్ధుడిని చూసి అవతలాడు ఆ దొంగడు అనుకుంటున్నాడు, ముందు నిన్ను నువ్వు రక్షించుకో, తర్వాత నన్ను రక్షించు. వాడికి తెలియని విషయం ఏంటంటే, ఆల్రెడీ వాడిని రక్షించడానికే ఈయన శిక్షించబడుతున్నాడు. ఆ సంగతి వాడికి తెలియట్లా. వాడు భౌతికంగా ఆలోచిస్తున్నాడు. అంటే నన్ను చావులో నుంచి, ఈ చావులో నుంచి విడిపించి అంటున్నాడు, ఈ సిలువ నుంచి దింపే అంటున్నాడు. కానీ ఆయన ఏమనుకున్నాడంటే, దీనికంటే భయంకరమైన సిలువ ఒకటి ఉందరా నాయన, ఈ సిలువ కాసేపే, ఆ సిలువలోంచి ఇంక దిగడం అనేది ఉండదు. ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెనో ఎవరు? ధనవంతుడు కదా. అందులో దిగడం ఉండదు. అప్పుడు రెండోవాడు అన్నాడట, రియలైజ్ అయ్యి చూడండి ఏమంటున్నాడు. అయితే రెండోవాడు వానిని గద్దించి ఫస్ట్ వాడు నోరు మూయించాడు. ప్రభుతో మాట్లాడలేదు. ఫస్ట్ ఎవరితో మాట్లాడాడు? తన తోటి స్నేహితుడైన తోటి దొంగ, తన స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. వాడిని ఏం చేశాడట? షటప్ ఇడియట్ అని అనుంటాడు. షటప్, కీప్ క్వైట్, నీకు తెలీదు, నోరు మూసుకో, ఏం మాడుతున్నావు నువ్వు, ఏం తెలుసు నీకు ఆయన గురించి, నీకేం అర్థమయ్యాడు ఆయన? కానీ నాకు చాలా గొప్పగా అనిపిస్తాడు ఈయన. రోజుల తరబడి, గంటల తరబడి, వారాల తరబడి, సంవత్సరాల తరబడి ప్రసంగాలు వింటున్న వారిలో కూడా ప్రభువుని అర్థం చేసుకునేవారు కరువైపోతున్న దినాలలో 5-6 గంటలు ఆయన పక్కన సిలువ వేయబడి ఆయన్ని అర్థం చేసుకున్నాడంటే నిజంగా అతను చాలా గ్రేట్ అని నేను అనుకుంటాను. మరి మీరు ఏమనుకుంటారో చెప్పండి. అవునా కదా? పెద్దేం కాదంటారా? చాలా గ్రేట్. ఎందుకంటే మన దగ్గర మొత్తం ఉంది హిస్టరీ, ఆ చివరి నుంచి ఈ చివరి చదివేతనం. కానీ ఒక్కోసారి విశ్వాసం నుంచి వెనకపోతుంటాం.
ఒకసారి విశ్వాసంలో బలహీనమైపోతుంటాం. ఏది చిన్న చితక బాధలకే 2 మేకులు బాధిస్తున్నాయి ఆ మనిషిని. కాళ్ళు 2 మేక్కి ఏలాడుతున్నాడు, కాళ్ళు కూడా ఇరగొడేశారట. ఎముకలు ఇరగొడిచారు వాళ్ళవి, దొంగలవి. ఈయనకి ఎముక విరగలేదు. అలా ఎలా వేలాడితే ఎలా ఉంటుంది? మేకుల మీద మొత్తం సపోర్టు. ఇంకా విచిత్రం చెప్పిన, సిలువ శిక్షలో గద్దలు వచ్చి కళ్ళు పట్టుకుపోయేవట. ఎందుకంటే కొట్టుకోలేం కదా గద్దని. ఏముంటుంది, ఆల్రెడీ రక్తం పోయి నీరసించిపోయి ఉంటాం. ఇలాగా గద్దలు వచ్చి కళ్ళు పట్టుకెళ్ళిపోయేవట. ఖైదీలు కళ్ళు పీకేసేవట గద్దలు సిలువ మీద. అంత బాధ అది. కాళ్ళలోంచి చేతుల్లోంచి రక్తం పోయి ఇదంతా. అంత ఎందుకు చేతులు 2 పైకెత్తి ఎంతసేపు ఉండగలరు మీరు? ఆరాధన పేరుతో గంట చేతులు ఎత్తించేమనుకోండి, కళ్ళు తిరిగి పడిపోతారు మీరు. ఇలా అంటానే ఉంటారు, కాసేపటికి మళ్ళీ దించుతారు, మళ్ళీ ఇలా ఊగుతారు, మళ్ళీ ఇలా అంటారు. ఎందుకు అలాగా? ఉంచలేక. చేతులు గాలిలో ఉంచడానికి ఎలా ఉంది? నొప్పిగా ఉంది. మరి ఇలాగ ఏలాడాలి, 2 మేకుల మీద ఏలాడాలి. సపోర్ట్ 2 మేకులే. నొప్పి, పోటు వచ్చేస్తుంటాయి ఎముకలు. ఎందుకంటే ప్రెజర్ కింద ఎముకలు నొక్కేస్తుంటాయి. ఇలా ప్రెజర్ అంతా దాని మీదే ఉంటుంది. కాళ్ళు ప్రెజర్ అంతా కాళ్ళ మీద ఉంటుంది. అది ఎముకల్లోంచి దూరిపోయింది మేకు. ఈ 2 ఎముకల మధ్యలో ఓ మేకు ఉంటుంది, ఆ 2 ఎముకల మధ్యలో ఓ మేకు ఉంటుంది. మేకు మీద బేస్ చేసుకుని నిలబడాలి. మామూలుగా అరికాళ్ళతో మేకు మీద నిలబడమే కష్టం, అవునా కదా? అరికాళ్ళతో మేకు మీద నిలబడమంటేనే కష్టం. అలాంటిది ఎముకల మధ్యలో మేకు దూర్చి వేలాడదీస్తే ఇంకెంత కష్టం. ఎముక బేస్ చేసుకుని ఈ మేకు మీద వేలాడాలి, పైన కింద కూడా. దానంత ప్రపంచ చరిత్రలో శిక్షల గురించి చాలామంది చరిత్రకారులు రాశారు. ఈ శిక్షల్లో అత్యంత నీచమైన దారుణాతి దారుణమైన శిక్ష ఏదైనా ఉంటేనట సిలువ శిక్ష ఒకటేనట. ప్రభుకే కాదు, చాలామందికి వేశారు అంతకుముందు కూడా. అదే ప్రభుతో ప్రారంభమైంది ఏం కాదు సిలువ. ఉరి శిక్ష ఎలాగో సిలువ శిక్ష కూడా రోమా ప్రభుత్వంలో అంతకు ముందటి ప్రభుత్వాలలో కూడా ఉండేది, పూర్వకాలం నుంచి కూడా ఉండేది. అత్యంత క్రూరమైన హింసాత్మకమైన శిక్ష అది. ఇప్పుడు అలాంటి బాధలో ఉండి ప్రభువుని అర్థం చేసుకున్నాడంటే, అందుకే నాకు ఆ దొంగ అంటే చాలా ఇష్టం. నిజం. మనం చిన్ని చిన్ని వాటికే అబే దేవుడు ఏం దేవుడు ఏంటోనండి, అన్ని శోధనలో నాకే వచ్చేతనే. ఎంత ప్రార్థన చేసినా నన్నే శోధిస్తాడేంటి బాబు ఈయన. ఆయన శోధించేవాడు కాదు, శోధకుడు కాడు. కొంతమంది అయితే చిన్నది రాగానే అంతే ఇరిగిపోద్ది, వాళ్ళ మనసు ఇరిగిపోతుంటుంది. ఇంకా అలాగే ఇరిగిపోయే వాళ్ళు మనం మాత్రం ఏం కదుపుతాం, అంతే కదా. కొంతమంది చూసారా, చిన్నదానికి ఇరిగిపోతుంటారు. అమ్మో దరిద్రం, అలాంటి వాళ్ళతో కాపురాలు చేయలేరు. వాళ్ళ భార్య అయినా భర్త అయినా సరే ప్రతి చిన్నదానికి ఇరిగిపోతున్నారు అనుకోండి, ఇంకా వాళ్ళని చేని బతుకు తగలయ్య అనిపించి చచ్చిపోతారు వీళ్ళు. ఈ కాపురం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అది భార్యో భర్తో తెలియదు, కానీ ఇంకా బాగా దరిద్ర కొట్టోళ్ళు అయితే దొరుకుతారు అలాంటి వాళ్ళు. అప్పుడప్పుడు అంటారు కదా, ఎన్ని పాపాలు చేసుకున్నావు అని. నువ్వు ఎన్నో పాపాలు చేసుకుంటే దొరుకుతారు అలాంటి వాళ్ళు. చిన్నదానికి ఇరిగిపోతుంటారు, ఇంకా ప్రతిదానికి ఇరిగిపోతుంటారు. మాట్లాడితే చాలు కోపాలు వచ్చేస్తుంటాయి, మాడితే చాలు బాధపడిపోతుంటారు, మాడితే చాలు పక్కపోతుంటారు, అన్నం మానేస్తుంటారు, తగులు పెడేస్తుంటారు, గొడవలు పెడేస్తుంటారు. ఇలాంటి వాళ్ళతో కాపురం చేయడం కంటే మిద్ది మీద ఒక మూల నివసించడం మేలు అన్నాడు ఎవరు? 1000 మందికి ఓనరు. ఆయన ఏమన్నాడు? బావయ్య, ఇలాంటి జగడగుండి దానితో కాపురం చేయడం కంటే, లేదా జగడగుండి వాడితో కాపురం చేయడం కంటే మిద్ది మీద ఒక మూలను నివసించుట మేలు కదా. సో అలాంటి వాళ్ళు ఉంటారు. చిన్న బాధలకే ప్రభువుని దూషించేస్తారు, చిన్న బాధలకే ప్రభువుని నిందించేస్తారు, చిన్న కష్టానికే ప్రభువుని వదిలేస్తుంటారు. కొంతమంది పనికిమాలిన వాటి కోసం ప్రభువుకు దూరం అయిపోతారు, చూసారా. కానీ అంత బాధలో ప్రభువుని అర్థం చేసుకున్నాడంటే గ్రేట్, చాలా గ్రేట్. అంత బాధలో అర్థం చేసుకున్నాడు ప్రభువుని. ఏమంటున్నాడంటే, నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక రే ఎక్కడైనా దేవునికి భయపడరా, దేవునికి భయపడవా, ఎక్కడైనా దేవునికి భయపడు. నువ్వు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు, నువ్వు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు. మనకైతే ఇది న్యాయం. నేను నీతిమంతుడా, నువ్వు పనికి మాలినోడా? ఎన్ని పాపాలు చేసావరా మన ఇద్దరం కలిసి, ఎన్ని ద్రోహాలు చేసావరా మన ఇద్దరం కలిసి, ఎన్ని కుటుంబాలు కూల్చాం, ఎంతమందిని నాశనం చేసావరా మన ఇద్దరం కలిసి. ఇది మనకి న్యాయమేరా బాబు, ఈ శిక్ష ఇంకా తక్కువే మనకి, ఇది మనకి న్యాయమైన శిక్ష, ఈ శిక్ష మనకి న్యాయమైన శిక్ష.
మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నామో. సూపర్బ్. నేను ఏం విత్తానో ఆ పంటను కోస్తున్నానని రియలైజ్ అయిపోయాడు. దట్ ఈస్ ద రియలైజేషన్. మారు మనస్సుకు తగిన ఆలోచన అదే. అక్కడే పడుద్ది మారు మనస్సు. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం. ఎస్, ఇది మనకి న్యాయమే. మనమేం ఉత్తమోత్తములం కాదు. చాలా నీచమైన కార్యాలు చేశాం, చాలా ద్రోహాలు చేశాం. ఆ ద్రోహాలకు తగిన శిక్ష మన మీదకి వచ్చింది. ఇది మనకి కరెక్టే, ఇది మనకి కరెక్టే. కానీ ఈయన బాబా ఏమి సాక్ష్యం అండి అది? అపోస్తలు కూడా ఇవ్వలేదండి ఈ సాక్ష్యం. అక్కడ మొట్టమొదట అపోస్తలుల కంటే ముందు యేసును పరిశుద్ధుడని సాక్ష్యం ఇచ్చిన మహానుభావుడు ఆ దొంగ. అర్థమైందా? మొట్టమొదట యేసు పరిశుద్ధతను గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఈయన ఏ తప్పిదం చేయలేదు అని ఆకాశంలో వేలాడుతూ అందరికి వినబడేలా చెప్తున్నాడు. ఏమని? ఈయన ఏ తప్పిదము చేయలేదు, ఏ తప్పిదం చేయలేదు. తర్వాత ఆయనను చూచి, యేసు నీవు రాజువే, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన మాట మాట్లాడేశాడు. ఎందుకంటే చచ్చిపోతున్నాడని తెలుసు. రాజ్యంలోనికి వచ్చినప్పుడు అనగానే ఆత్మ సంబంధమైన రాజ్యం అని కూడా అర్థమైపోయింది. ఇది లోక సంబంధమైన రాజ్యం కాదన్న సంగతి అర్థమైపోయింది. ఆయన ఆత్మానుసారమైన రాజ్యం గురించే మాట్లాడుతున్నాడని అర్థమైపోయింది. నాకు తెలిసి నా ఐడియా ప్రకారం పిలాతుతో మాట్లాడిన మాటలు ఏమని దొంగ కూడా వినుండి ఉండాలి. పిలాతు నీవు రాజువా అని అడిగాడట. నీవన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది అయితే నీ సేవకులతో నా సేవకులు డైరెక్ట్ ఫిజికల్ ఫైట్ చేసేవాళ్ళు. ఫిజికల్ ఫైట్ చేసేది కాదు, మాది స్పిరిచువల్ ఫైట్. నా రాజ్యం ఆత్మ సంబంధమైంది. నాకు తెలిసి ఈ దొంగ ఆ మాటలు వినే ఉండాలి. లేకపోతే నువ్వు రాజ్యంలోనికి వస్తావన్న విషయం స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ. అంతే తప్ప ఇప్పుడు సిలుమించి దిగు, నిన్ను కాపాడుకో, నన్ను కాపాడు, మళ్ళీ ఈ పనికి మాలిన బతుకులోకి వచ్చేస్తాను, మళ్ళీ ఇదే దేహంలో ఉంటాను, మళ్ళీ దొంగతనాలు చేసుకుంటాను, అది కాదు. ఆ మొదటోడికేమో అర్థమై చావాలా. అందుకే నేను అంటాను, ఆత్మజ్ఞానం అందరికీ అర్థం కాదు. ఇదే వాక్యాన్ని కొంతమంది శరీర సంబంధంగా అర్థం చేసుకుంటారు, ఇదే వాక్యాన్ని కొంతమంది ఆత్మ సంబంధంగా అర్థం చేసుకుంటారు. తప్పు. బైబిల్ సరిగా చదివి చావక మీరు బోధకులు అయిపోయి విశ్వాసం ఇలా తగలేస్తున్నారనిపిస్తుంది నాకు. ఇలాంటి వాళ్ళందరూ బైబిల్ సరిగా చదివి ఉన్నది ఉన్నట్టు. ఇప్పుడు ఈ శిలువ మీద ఉన్న మొదటి దొంగకి రెండో దొంగకి ఏంటి తేడా? మొదటి దొంగ ఏమో శరీర సంబంధంగా ప్రభువుని అర్థం చేసుకుంటున్నాడు. నువ్వు దిగు, మమ్మల్ని దింపు, అంతే. నువ్వు దిగితే మమ్మల్ని దింపేస్తే ఏ వస్తుందిరా దౌర్భాగ్యుడ నీకు అని రెండోవాడు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు దిగి ఏం సాధిస్తావు నువ్వు? ఆల్రెడీ రక్తం పోయింది, చావుకు దగ్గర అయ్యావు. ఇప్పుడు నేను దింపుతాడు, దింపాక ఏం చేద్దామని? మళ్ళీ దొంగతనాలు చేద్దామనా? లేదా దొంగ సొమ్ము దాచుకుని ఉంటే దాంతో గొప్పగా బతికేద్దామనా? ఇంకా ఈ బతుకు కోసమే చూస్తున్నావా? ఈ పాపిష్టి లోకంలో ఉండాలనుకుంటున్నావా? ఆయన రాజ్యంతో కూడా రాబోతున్నాడు. ఆయన రాజ్యం రాబోతుంది. ఆయన రాజు, ఆత్మ సంబంధమైన రాజ్యానికి రాజు, పరలోకానికి మార్గం. ఆయన ఈ లోకం శాశ్వతం కాదు, మరో లోకం ఉంది. పాపమే దరిద్రం, పరిశుద్ధతే ఐశ్వర్యం. మనలను ధనవంతులుగా చేయుటకు మన శాపాన్ని ఆయన పొందుకొని దరిద్రుడయ్యాడు, ఆయన పరిశుద్ధతను మనకిచ్చాడు. అది దాని అర్థం. ఇది అర్థం చేసుకున్నవాడు శిలువ మీద ఉన్న రెండో దొంగ. అందుకే రెండో దొంగ ఏమంటున్నాడట? ప్రభువా, నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. యేసు, నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు, రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. పుట్టినోట్లో రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అందుకు యేసు ప్రభు అన్నారు రెండో మాట వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్తున్నా. ఎంత గొప్ప క్వాలిటీస్ ఉన్నవాడిని నేను విడువను. చూసారా, మొట్టమొదటి ఆత్మ శిలువ మీద రక్షించబడిపోయింది. ఆ తర్వాత ఎన్ని ఆత్మలు రక్షించబడతాయో మనకు తెలియదు, కానీ ఇప్పటి వరకు తొలిగా రక్షింపబడిన మొదటి ఆత్మ శిలువ మీద కూడా ఆత్మను రక్షించి చనిపోయాడు. ఆయన చనిపోతూ కూడా ఒక వ్యక్తిని నిత్య జీవానికి నడిపించి చనిపోయాడు. అందుకే నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు? మొదటోడు దాన్ని కోల్పోయాడు. మొదటోడు శరీర సంబంధంగా అర్థం చేసుకున్నాడు ప్రభువుని. రెండోవాడు ఎలా అర్థం చేసుకున్నాడు? ఆత్మ సంబంధంగా అర్థం చేసుకున్నాడు ప్రభువుని. అందుకే నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో
ఉంటావు. ఇదే వాగ్దానం ఈరోజు నీకు నాకు మనందరికీ ఉంది. మనం అనుకుంటాం, ఏమన్నా శిలువ మీద దొంగ బాప్తిసం పొందకుండా బలి వెళ్ళిపోయాడండి, నాకు కూడా అవకాశం ఉంటుందా అండి అంటావు. అప్పటికి ఇంకా బాప్తిసం మొదలుగా లేదండి. అర్థమైందా అండి? దస్తావేజు రాసిన ముందు, రాసిన తర్వాత ఉంటుందా? దస్తావేజు రాసిన తర్వాత అది అమల్లోకి వస్తుంది. దస్తావేజు రాసేంత వరకు అది అమల్లోకి రాదు. దాని ముందు లెక్కలు వేరు, దాని తర్వాత లెక్కలు వేరు. అప్పటి వరకు అందరూ అదే ఇంట్లో ఉంటారు. కానీ దస్తావేజు రాసేసిన తర్వాత పెద్దోడికి ఈ ముక్క, చిన్నోడికి ఆ ముక్క పంచేసి గోడగడేశారు. ఇప్పుడు ఈ ముక్క నీది, ఆ ముక్క వేరేవాడిది. ఈ రోజు నుంచి దస్తావేజు అమల్లోకి వచ్చింది. రాకముందు అందరిది. అలాగే బాప్తిస్మము అనగా క్రీస్తు ద్వారా వచ్చిన బాప్తిస్మం ఇంకా అమల్లోకి అప్పటికి రాలేదు. మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందాలని శిష్యులతో చెప్తాడు, మీరు వెళ్ళండి, సర్వలోకానికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అది మీరు వెళ్ళి ప్రకటించండి సువార్త. మరి ఇప్పుడు ఈ శిలువ మీద దొంగకి అది ఏమైనా ఉందా? లేదు. స్పెషల్ కేటగిరీలో వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు చూడండి, స్పెషల్ కేటగిరీస్ లక్కీగా తగులుతాయి. ఈ వాజ్ ఏ లక్కీయెస్ట్ పర్సన్. రెండోది, దిగి బాప్తిజం పొందాలన్న అవకాశం ఉందా? పోనీ అనుకుందాం కాసేపు. ఆయనతో కంపేర్ చేసుకుంటారు చాలామంది. నాకు కూడా బాప్తిజం అక్కర్లేదండి, మంచం మీద పడుకొని ప్రభు వచ్చేస్తున్నాను అంటే వచ్చేయి అంటాడా? ఒళ్ళు కొవ్వెక్కి అవకాశాలన్నీ ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకొని నాకు కూడా బాప్తిజం అక్కర్లేదని ఏ నోటితో చెప్పగలుగుతున్నావు నువ్వు? నీకు బాప్తిస్మం కావాలి, నువ్వు బాప్తిస్మం పొందాలి. మారు మనస్సుతో కూడిన బాప్తిస్మం నువ్వు పొందాలి. పశ్చాత్తాపం చెందాలి, పాపాన్ని విడవాలి. ఆ శిలువ మీద దొంగ స్పెషల్ కేటగిరీ, అద్భుతమైన వ్యక్తి. ఆయనతో కంపేర్ చేసుకోవద్దు. తక్కువ టైంలో ఎక్కువ విషయాలు అర్థం చేసుకున్నాడు. మనం ఎక్కువ టైంలో ఆ తక్కువ కూడా డౌటే. ఈరోజున క్రిస్టియానిటీని చూస్తే ఎలా తగలడ్డారా అనిపిస్తుంది. అసలు విశ్వాసం లేదు, భక్తి లేదు, యథార్థత లేదు, నమ్మకత్వం లేదు, స్థిరత్వం లేదు, ప్రభు పని చెయ్యాలన్న ఆలోచన లేదు, ప్రభు కొరకు బ్రతకాలన్న ఉద్దేశాలు లేవు. చాలా దుర్మార్గంగా బ్రతుకుతున్నారు చాలామంది క్రైస్తవులు ఈరోజు. సో కాబట్టి విశ్వాసయాత్రలో వెళుతున్న భక్తుడిని చూస్తున్నప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్న మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. రేపొద్దున్న మీ గమ్యం కూడా అదే అని చెప్పకనే చెప్తున్నాడు యేసు ప్రభు. నువ్వు చనిపోయిన తర్వాత కూడా ప్రభు నీతో అదే మాట అనాలి, రా బిడ్డ, నువ్వు ఎక్కడుండాలి? పరదైసులో ఉండాలి. నీ గమ్యం నా గమ్యం అదే అని అక్కడ చెప్తున్నాడు. నువ్వు ఈ సిలువ మీద రెండో మాట ఓకే, రెండో మాటే ఏం పలికాడు? పరదైసులో ఉండాలని. అంటే నీకేమి నేర్పిస్తున్నట్టు ఇక్కడ? ఇందులో నుంచి నువ్వు ఏమి నేర్చుకోవాలి నేను చెప్పనా? సిలువ మీద ఉన్న తక్కువ సమయంలో యేసుని అర్థం చేసుకున్నాడు. నాకింత సమయం ఇవ్వబడింది, నేను ఇంకెంతగా యేసుక్రీస్తుని అర్థం చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, సిలువ మీద ఉండి యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు అందరికీ. ఈయనలో ఏ పాపము లేదు, ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఒక రకంగా సువార్త ప్రకటిస్తున్నాడు. మరి నువ్వు కూడా ఏం చేయాలి బ్రతుకు కాలంలో? ఆయనున్న 6 గంటల కాలంలో సువార్త ప్రకటిస్తే నువ్వేం చేయాలి? నువ్వు కూడా సువార్త పనిలో సహకారిగా ఉండు, పాలిభాగం తీసుకో, సువార్త పని జరిగించడానికి ముందుకు రా. నీ కష్టార్జితాన్ని ఖర్చు పెడతావా? నీ సమయాన్ని ఖర్చు పెడతావా? నీ ధనాన్ని ఖర్చు పెడతావా? నీ జీవితాన్ని కానుకగా ఇస్తావా? ఏం చేస్తావు చెయ్యి. నీ ద్వారా సత్య సువార్త వ్యాపించబడాలి. సత్య సువార్తకు నువ్వు కూడా సహకారిగా నిలబడాలి. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ప్రభు మనకిచ్చాడు. అందుకే సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అర్థమైందా? సో రెండో విషయం కూడా మనం నేర్చుకుంటున్నాం. ఏమంటున్నాడు? సువార్తను ప్రకటిస్తున్నాడు, యేసు ప్రభు యొక్క పరిశుద్ధతను ప్రకటిస్తున్నాడు. అది సిలువ మీద ఉండి. అలాగే సిలువ మీద ఉండి పాపాన్ని ఖండిస్తున్నాడు. ఆ వ్యక్తి పాపాన్ని ఏం చేస్తున్నాడు? ఖండిస్తున్నాడు. తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అక్కడ పాపాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ప్రభువును క్షమ కోరాడు, కరుణ కోరాడు. ప్రభు ద్వారా క్షమించబడ్డాడు. ఇక బాప్తిస్మం వెళ్ళటానికి నీరు లేదు, అవకాశం లేదు. అప్పటికి ఇంకా రూలు అమల్లోకి రాలేదు. ఒకళ్ళు వచ్చినా తీసుకునే అవకాశం లేదు. కానీ మనలో చాలామందికి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. అందుకే ప్రభు అన్నారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు.
కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకోండి, ఈ 2 మాటల్లోనే ఇంత జ్ఞానం ఉందంటే మీరు ఆలోచించండి. యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాటలో ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. ప్రతి మాటలో జ్ఞానం ఉంటుంది. సో ఈ వారానికి 2 మాటలు నేను చెప్పా. ప్రభు చిత్తం అయితే మనందరం సజీవులుగా ఉంటే వచ్చే వారం మరో 2 మాటలో 3 మాటలో ధ్యానిద్దాం. ఇంకా ప్రభు చిత్తం అయితే మనం అందరం సజీవ లెక్కలు ఉంటే ఆ తర్వాత వచ్చే వారం మిగిలిన మాటలు ధ్యానిద్దాం. ఒకవేళ ఏమైనా మిగిలితే ఈస్టర్ తర్వాత, గుడ్ ఫ్రైడే తర్వాత ధ్యానిద్దాం. కానీ ఎవడెండో ఎందుకు? అప్పటికి ఏమైపోద్దట? మీ బతుకులు తగలయ్యా అనాలి మనం ఇంక వాళ్ళని చూసి. ఇటు దేవుని వాక్యానికి సీజనా? దేవుని వాక్యానికి సీజన్ అన్న సీజను ఉండదు. నిత్యం వింటూనే ఉండాలి. ఈ ప్రసంగం నేను ఎప్పుడు చేసినా ఇది సత్యమే, అవునా కాదా? సత్యమే. అందుకే శిలువ మీద ఉన్న దొంగ స్పెషల్. హీ వాజ్ వెరీ వెరీ స్పెషల్. చాలా చాలా అద్భుతమైన వ్యక్తి అతను, చాలా అద్భుతమైన వ్యక్తి. అప్పటికప్పుడు తప్పు చేశాడు, వెంటనే రియలైజ్ అయ్యాడు, మారు మనసు పొందాడు, పాపక్షమాపణ పొందాడు, సువార్త ప్రకటించాడు, గద్దించాడు. ఎన్ని చేశాడండి ఆ కొద్ది సమయంలో? ఒక సాక్షిగా నిలబడ్డాడు. తక్కువ టైంలో ఎక్కువ పని చేసినట్టు కనబడుతుంది మనకు అక్కడ. అందుకే వెంటనే ఇష్టపడి ప్రభువు, అరే ఏ ఒక్కరూ నశించడం దేవుని చిత్తం కాదు, అంతటా అందరూ మారు మనసు పొందాలన్నది దేవుని సంకల్పం. నువ్వు క్షమకు అర్హుడివి, నీ క్షమాభిక్షకు నువ్వు అర్హుడివి కనుక రా, కమాన్, నేడు నీవు నాతో కూడా అని వెంటబెట్టుకు తీసుకుపోయాడట అతన్ని. బాబా ఎంత గొప్ప ధన్యతో, ఎంత గొప్ప ధన్యతో. ప్రభుతో పాటు పరదేశికి వెళ్ళిపోయాడు. ప్రభుతో పాటు వెళ్ళిపోయాడు పరదేశికి, వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడట. పోతూ పోతూ మొదటి ఆత్మ, ప్రభువుతో పాటు పరదేశికి వెళ్ళిన మొట్టమొదటి ఆత్మ ఈ రాజ్యంలో ప్రవేశించాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు బిడ్డా అన్నాడు. వాగ్దానం పొందుకున్నాడు. మనకు కూడా వాగ్దానం నిలిచి ఉంది. మీరు అనుకోవచ్చు అసలు సిసలైన వాగ్దానం భూమి మీద వెండి బంగారాలు, ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యాలు, పదవులు, చదువులు, వ్యాపారాలు అనుకోవచ్చు. కాదు, అవేవి మీతో శాశ్వత కాలం ట్రావెల్ చెయ్యవు. అవేవి మీతో శాశ్వత కాలం ఉండవు. రేపో మాపో ఎగిరిపోతే అవన్నీ ఇక్కడే ఉండిపోతాయి. కానీ శాశ్వత కాలం మనతో వచ్చేది రక్షణ. ఇప్పుడు ఆ దొంగ చాలా దొంగతనాలు చేసి ఎక్కడో ఒక సీక్రెట్ ప్లేస్లో ధనమంతా దాచాడు అనుకోండి, ఎవరికి చెప్పకుండా. సడన్గా సిలువ మీద పట్టేసుకుని సిలువ ఎక్కించారనుకోండి, ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఎక్కడ ఉండిపోయినట్టు? వీళ్ళు ఎక్కడ దాచారో అక్కడ ఉంటాయి. అందుకే రాజుల సొమ్ము రాళ్ళపాలు అన్నట్టు, దొంగల సొమ్ము గుహలపాలు, అంతే కదా. మన సొమ్ము మట్టిపాలు ఏదో రోజు. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు మన పాలే. ఏదో రోజు మట్టిపాలే కదా, అవునా కదా? నిజాలు ఒప్పుకోవాలి మనం. ఏదో రోజు నువ్వు సంపాదించింది మట్టికి పోద్ది, నీకు సంబంధం ఉండదు. ఎవడొకడే వెళ్తాడు దాన్ని, ఎవడొకడే వెళ్తాడు, మనం ఏం చెయ్యం. కాబట్టి బాగా ఆలోచించండి. మీరు ఏం చేసినా ప్రభు కోసం చేయండి. మీరు ప్రభు కోసం బతకండి, ప్రభు ఇష్టాన్ని నెరవేర్చండి. అలాంటి ధన్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోండి. నేను చచ్చిపోయేలోపు నా లక్ష్యం ఒకటే. నేను చచ్చిపోయేలోపు నా కోసం చేసుకునే పనులు ఎక్కువ ఉండకూడదు, నా ప్రభు కోసం చేసిన పనులు ఎక్కువ ఉండాలి. అది నా లక్ష్యం, అది నా గోల్. నేను చచ్చిపోయే సమయంలో ప్రాణం పోయే ముందు ఎలాగో తెలుస్తుంది కదా, ఒక తెలియకుండా పోయినా సరే ఆ ప్రాణం పోయే ముందు మనస్ఫూర్తిగా ఏమనుకోవాలంటే, తండ్రి నేను నీకోసం బ్రతుకున్న దినాలన్నిట నీకోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చా, మొదటి స్థానం నీకే ఇచ్చా, నీకోసమే నేను ఎక్కువ ఖర్చు పెట్టా, నీకోసమే నేను ఎక్కువ కష్టపడ్డా, నీకోసమే నా శరీరాన్ని నలగొట్టుకున్నా, నీకోసం ఎక్కువ సమయాన్ని ఇచ్చా. తండ్రి నా జీవితం నీది, నేను నీ వాడను. తండ్రి నా ఆత్మను చేర్చుకో. అది ఒక విశ్వాసకు ఉండాల్సిన లక్షణం. అది నాలో నీలో మనందరిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడ, దయగల ప్రభువా, కృపగల దేవ, ఇంతవరకు విలువైన మీ మాటల చేత మీ బిడ్డల హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. ఇంత గొప్ప సత్యవాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. లైవ్ ద్వారా వీక్షించిన వారిని కూడా దీవించండి, దూరదేశాల్లో దూర ప్రాంతాల్లో ఉన్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. సంఘమును ఇంకా దీవించి బలపరిచి అనేక మందికి ప్రభా ఈ సత్యవాక్యాన్ని వ్యాపింపజేయడానికి, రాజమండ్రిలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించి సత్యాన్ని స్థాపించడానికి,
మీ సహాయం మాకు అనుగ్రహించమని, మమ్మల్ని అందరిని ఇంకా బలమైన పాత్రలుగా ఈ సేవలో, ఈ పరిచర్యలో వాడుకోమని, మా సంఘం అంతటిని దీవించమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.